ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. అంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. అగజా ఆనన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే ఏకదంతముపాస్మహే. తల్లి నిన్ను దలంచి పుస్తకము చేతన్ భూనితిన్, నీవు నాయులంబందున నిల్చి జృంభణముగా నుక్తుల్ సుశబ్దంబుల్ శోభిల్లం పల్కుము నాదు వాక్కునను సంప్రీతిన్ జగన్మోహిని పుల్లాబ్జాక్షి సరస్వతి భగవతి పూర్ణేందు బింబాననా. హ్రీంకారాసన గర్భితానలశిఖాం సౌక్లీం కళాం బిభ్రతీం సౌవర్ణాంబరధారిణీం వరసుధా దహుతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తకపాశమంకుశధరాం సద్భూషితాం ఉజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్పరకళాం శ్రీచక్రసంచారిణీం. గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. అందరికీ నమస్కారం. శ్రీలలిత అనేటువంటి నా యూట్యూబ్ ఛానల్కి మీకందరికీ సుస్వాగతం. ఈ కిందటి భాగంలో మొదటి భాగంలో శ్రీ లలితా సహస్రనామ స్తోత్రానికి అర్థాలు చెప్పుకునేటువంటి విషయాన్ని గురించి మాట్లాడుకుంటూ ముందు ఉపోద్ఘాతం చెప్పుకొని, ఆ ఉపోద్ఘాతంలో ఈ లలితా సహస్రనామ స్తోత్రాన్ని ముందుగా ఎవరు స్తుతి చేశారు, వసిన్యాది వాగ్దేవతలు స్తుతి చేశారని, వారు అమ్మవారి నుండే లలితా అమ్మవారి నుంచే వారు శక్తులుగా బయటికి వచ్చారని, అలాగా స్తోత్రం చేసినటువంటి ఆ స్తోత్రాన్ని హయగ్రీవుడు అగస్త్య మహర్షికి ఉపదేశించాడని, ఆ హయగ్రీవ అవతారం యొక్క విశేషాలని తెలుసుకుని ఆ తర్వాత ధ్యాన శ్లోకాలకి అర్థాలన్నీ తెలుసుకున్నాం. ఈ భాగంలో ఆ తర్వాత నుంచి మొదలెట్టుకుని కొన్ని శ్లోకాలకి అర్థాలు తెలుసుకుంటూ ఉందాం. ధ్యాన శ్లోకాల తర్వాత మనం లం ఇత్యాది పంచపూజ చేస్తాము అని చెప్పేసి చెప్తాము. అంటే ఏంటన్నమాట, పంచభూతాలకి సాక్షి అయినటువంటి, పంచభూతాలకి ప్రతిరూపంగా ఉన్నటువంటి అమ్మవారి యొక్క
రూపాలకి 5 రకాలైనటువంటి ఉపచారాలు చేస్తాము అని చెప్తాము. ఈ ఉపచారాలు అనేవి చతుషష్ఠి ఉపచారాలు అంటే 64 ఉపచారాలతోటి పూజ చేయడం ఒక పద్ధతి. చతుశ్చత్వారి ఉపచారాలతోటి పూజ చేయడం అనేది ఇంకో పద్ధతి. అంటే అది 44 ఉపచారాలతోటి పూజ చేయడం అనేది అదొక పద్ధతి. అలాగే షోడశోపచారాలతోటి పూజ చేయడం అన్నది ఇంకో పద్ధతి. సాధారణంగా మనం చూసుకునేది షోడశోపచార పూజ. మనం సాధారణంగా ఎవరికైనా ఏ దేవుడికైనా కానీ షోడశోపచార పూజని మనం చేస్తూ ఉంటాం. అయితే ఈ పంచపూజ అంటే ఈ 5 ముఖ్యంగా షోడశోపచారాలు చేయలేకపోయినా కూడా పంచోపచారాలతోటి పూజ చేసే పద్ధతి కూడా ఉంటుంది. ఆ పద్ధతికే ఈ లం ఇత్యాది పంచపూజ అని చెప్పేసి అంటారన్నమాట. లం పృథ్వీ తత్వాత్మికాయై శ్రీ లలితాదేవి అయి గంధం పరికల్పయామి అంటారు. భూమితత్వం ఉన్నటువంటి అమ్మవారికి గంధంతో అలంకారం చేస్తాము. ఆ తర్వాత హం ఆకాశతత్వాత్మికాయై శ్రీ లలితాదేవి అయి పుష్పం పరికల్పయామి. ఆకాశతత్వంతో ఉన్నటువంటి శ్రీ లలితా అమ్మవారికి పుష్పాలతోటి పూజ చేస్తాము. యం వాయుతత్వాత్మికాయై శ్రీ లలితాదేవి అయి ధూపం పరికల్పయామి. వాయుతత్వంగా ఉన్నటువంటి అమ్మవారికి ధూపం అంటే ధూపం వేస్తాము. అగరబత్తి వెలిగించడం కానీ సాంబ్రాణి వెలిగించడం కానీ దీన్ని ధూప పరికల్పయామి. రం వహిని తత్వాత్మికాయై అగ్నితత్వంతో ఉన్నటువంటి అమ్మవారికి దీపం పరికల్పయామి. దీపాన్ని సమర్పిస్తాము. అమృత తత్వాత్మికాయై అంటే రసరూపంలో ఉన్నటువంటి అమ్మవారికి అమృత నైవేద్యాన్ని సమర్పిస్తాము. ఆ తర్వాత సర్వతత్వాత్మికయ్యే అన్ని తత్వాలు కూడి ఉన్నటువంటి అమ్మవారికి తాంబూలాది సర్వోపచారాన్ని పరికల్పయామి. తాంబూలము మొదలైనటువంటి అన్ని ఉపచారాలు కూడాను సమర్పిస్తూ ఉంటాము అని చెప్పేసి చెప్తాం. ఆ తర్వాత అనంతరం మూలమంత్రం యథాశక్తి అని చెప్పే అమ్మవారి యొక్క మూలమంత్రాన్ని యథాశక్తి జపించిన తర్వాత తదనంతరం లలిత సహస్రనామ స్తోత్ర పారాయణం కుర్యాత్. ఆ తర్వాత తదనంతరం శ్రీ లలిత సహస్రనామ స్తోత్ర పారాయణం కుర్యాత్. ఆ తదనంతరం అమ్మవారి యొక్క సహస్రనామ స్తోత్రాన్ని పారాయణం చేస్తాము. ఈ మూలమంత్రం ఏమిటి అంటే ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. ఈ మంత్రాన్ని యథాశక్తి మనం జపించాలి. కొంతమంది ఎక్కువసార్లు ఓపిక ఉన్నంత సమయాన్ని బట్టి ఎన్నిసార్లైనా జపించవచ్చు. ముఖ్యంగా కనీసం 3 సార్లైనా జపించాలి. పంచమి పంచభూతేసి పంచసంఖ్యోపచారిణి అన్నారు కాబట్టి 5 సార్లు జపించడం కూడా ఉత్తమం. ఇప్పుడు మనం జపిద్దాం. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. 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 ఇప్పుడు మూలమంత్రాన్ని జపించాం కదా, ఇప్పుడు స్తోత్రపారాయణంలోకి మనం వెళ్తాం. ఇప్పుడు స్తోత్రంలో ఉన్నటువంటి మొట్టమొదటి శ్లోకం శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్సింహాసనేశ్వరీ చిదగ్నికుండ సంభూత దేవకార్య సముజ్జత. ఇది మొదటి శ్లోకం. మళ్ళీ ఇంకొకసారి చూద్దాం. శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్సింహాసనేశ్వరీ చిదగ్నిగుండ సంభూత దేవకార్య సముజ్జత. ఈ శ్లోకంలో మొదటి పదంలో 3 నామాలు ఉన్నాయి. శ్రీమాత, శ్రీ మహారాజ్ఞి, శ్రీ మహాసింహాసనేశ్వరి అనేటువంటి. రెండవ పదంలో చిదగ్నికుండ సంభూత దేవకార్య సముజ్జత అని 2 నామాలు ఉన్నాయి. మొత్తం ఈ మొదటి శ్లోకంలో అమ్మవారి యొక్క 5 నామాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ 5 నామాలకి అర్థాలు మనం తెలుసుకుందాం. మొదట శ్రీమాత
శ్రీమాత అంటే శ్రీ అంటే సంపద, శుభం, ఇంకా ఇలా ఎన్నో అర్థాలు ఉన్నాయి. సంపద, శుభం, లక్ష్మి, సరస్వతి, భాగ్యం, జయం, కాంతి, జ్ఞానం, విషం అనే అర్థం కూడా ఈ శ్రీ అనే పదానికి ఉంది. మనం ఈశ్వర దండకం చూసినట్టయితే శ్రీకంఠ అని మొదలవుతుంది. శ్రీకంఠ లోకేశ. శ్రీకంఠం అంటే విషాన్ని ఆయన కంఠంలో ధరించాడు కాబట్టి గరళాన్ని ఆయన శ్రీకంఠ అయ్యాడు అనమాట. అలాగా శ్రీ అంటే విషం అనే అర్థం కూడా ఉంది. ఈ ఈ శ్రీ అనే మాటకి ఇన్ని అర్థాలు ఉన్నాయి. మాత అంటే ఈ చెప్పినటువంటి ఈ యొక్క శ్రీ అనేటువంటి వాటన్నిటికీ కూడాను ఆమె తల్లి అని అర్థం. తల్లి అంటే అమ్మనమాట. ఈ శ్రీమాత అంటే మా అమ్మ అని అర్థం. దీనికి అమ్మ అంటే అందరికీ తెలిసినదే. అమ్మ గురించి తెలియని వాళ్ళంటూ ఎవరూ ఉండరు. ఆ అమ్మ ఎటువంటి అమ్మ అన్నది పోతన గారు ఒక పద్యంలో చక్కగా వివరించారు. ఆ పద్యం ఏమిటంటే, అమ్మల గన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి బుచ్చినయమ్మ దన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనంబుల నుండెడి అమ్మ దుర్గమాయమ్మ కృపాబ్ధియుచ్యుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్. ఈ శ్లోకంలో అమ్మల గన్నయమ్మ అంటే అమ్మలంటే ఎవరంటే సప్తమాతృకల్ని అమ్మలంటారు. ఈ అమ్మలందరికీ ఈవిడ అమ్మ. వాళ్ళ అటువంటి అమ్మలందరినీ కంది. అంతేకాకుండా మన జీవులన్నీ కనేటువంటి అమ్మలు ఉంటాయి. ప్రతి జీవికి కూడాను అమ్మ గర్భం నుంచే బయటకు వస్తారు. అటువంటి అమ్మలన్నిటికీ కూడాను ఈవిడ అమ్మే. ఇంకా తర్వాత ఏమన్నాడు, ముగురమ్మల మూలపుటమ్మ అన్నాడు. ఈ ముగ్గురమ్మలు అంటే ఎవరు అంటే సరస్వతీదేవి, లక్ష్మీదేవి, పార్వతీదేవి. వీళ్ళు ఎలా ఉద్భవించారు అన్న విషయాన్ని ఒకసారి మనం శివపురాణంలో చూసి తెలుసుకున్నట్టయితే కనుక, ఒకసారి విష్ణుమూర్తి, బ్రహ్మదేవుడు ఇద్దరు నేను గొప్ప అంటే నేను గొప్ప అని బాధించుకుంటూ ఉండగా వారిద్దరి మధ్యన ఒక పెద్ద అగ్నిలింగం ఒకటి వచ్చింది. ఆ అగ్నిలింగం ఎలా ఉందట, ఆపాతాళ నభస్థలాంత భవన బ్రహ్మాండం ఆవిస్ఫురత్ జ్యోతిస్ఫాటికలింగం అన్నాడు. అంటే ఏంటి, ఆపాతాళ నభస్థలాంతం అంటే పాతాళలోకం నుంచి ఆకాశం వరకు వ్యాపించి ఉంది ఆ లింగం. ఆ లింగం అలా ఉన్నవి. ఆ లింగాన్ని చూసిన తర్వాత వీరిద్దరికీ ఆశ్చర్యం కలిగి, ఈ బ్రహ్మకి విష్ణుమూర్తికి ఆశ్చర్యం కలిగి ఈ లింగం యొక్క అగ్నిలింగం యొక్క తుది మొదలు తెలుసుకుందామని చెప్పేసి బయలుదేరారు. మొదలు వెతకడం కోసం అని పాతాళ లోకంలోకి విష్ణుమూర్తి వరాహ రూపంలోను, పైన తుది తెలుసుకోవడం కోసం అని చెప్పేసి బ్రహ్మదేవుడు హంస రూపంలోనూ వెళ్ళారు. కానీ ఇరువరికీ కనబడలేదు. నారాయణుడు తిరిగి వచ్చేసాడు, నాకేం దొరకలేదు అని చెప్పాడు. కానీ బ్రహ్మ మాత్రం అలా చెప్పకుండా ఆ పైనుంచి పడుతున్నటువంటి ఒక మొగలి పువ్వుని పట్టుకుని వచ్చి ఒక అబద్ధం ఆడాడు. నేను పైన చూశాను, ఇదిగో సాక్ష్యం అని చెప్పేసి. వెంటనే అక్కడ శ్రీ మహాదేవుడు ప్రత్యక్షమయ్యి బ్రహ్మని తోలనాడాడు, అబద్ధం ఆడుతున్నావు అని చెప్పేసి. నారాయణుని మెచ్చుకుని ఏం చెప్పాడు, నువ్వు నిజం చెప్పావు, నువ్వు నేను ఒకటే అని చెప్పేసి నేను నా రూపంతో ఇంకొక రూపాన్ని సృష్టిస్తాను. ఆయన్ని మీరు ఎదురు బ్రహ్మ విష్ణువు అన్నారు కదా, ఆయన్ని ఈశ్వరుడు అంటారు, లేకపోతే రుద్రుడు అంటారు. మీ ముగ్గురికి సృష్టి కార్యాన్ని అప్పచెప్తున్నాను. బ్రహ్మ సృష్టి చేస్తారు, నారాయణుడు నీవు ఏం చేస్తావంటే ఆ సృష్టిని అంతని పోషించు. ఈ రుద్రుడు లేకపోతే ఈశ్వరుడు అనే ఆయన ఈ సృష్టిని లయం చేస్తూ ఉంటాడు. మీ ముగ్గురికి ఈ సృష్టి కార్యంలో సహాయం చేయడానికి నా దేవేరి నుంచి, నా యొక్క శక్తి నుంచి ముగ్గురు రూపాలని మీకు సృష్టించి ఇస్తాను అని చెప్పాడు. వారెవరు, సరస్వతీదేవి బ్రహ్మ కోసమని, లక్ష్మీదేవి విష్ణువు కోసమని, పార్వతీదేవి రుద్రుడు లేకపోతే ఈశ్వరుడు కోసం అని చెప్పేసి ఇచ్చాడనమాట. అలాగా ఈ ముగ్గురమ్మలకి కూడాను ఆ తల్లే మూలమైనటువంటి తల్లి అనమాట.
అలాగా చాలా పెద్దమ్మ ఆవిడ, ఎంతో పెద్ద ఆవిడ, చాలా పెద్దమ్మ. సురారులమ్మ కడుపారడి బుచ్చనయ్యమ్మ అంటే దేవతలు, సురారులు అంటే దేవతలు, దేవతల యొక్క శత్రువులు అంటే రాక్షసులు. వాళ్ళ కడుపుకి ఆరడి మంట పెట్టింది అంటే ఏంటన్నమాట, వాళ్ళని హింసించేది. రాక్షసులు తప్పుడు పనులు చేస్తుంటారు కాబట్టి వాళ్ళని హింసించే అమ్మ. తన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనంబుల నుండెడి అమ్మ అన్నాడు. తను ఎవరైతే తన మనసులో నమ్ముతారో అటువంటి దేవతల తాలూకా అందరికీ కూడాను మనసుల్లో ఉండేటువంటి అమ్మ అని అర్థం అన్నమాట. అలాగా ఈ ఈ జగన్మాత అందరికీ తల్లి. ఈవిడనే లలితా పరాభట్టారిక అంటారు, పరాశక్తి అంటారు, శ్రీ లలిత త్రిపుర సుందరి అంటారు. ఇటువంటి ఈవిడ అన్ని భూటాలు, అన్ని సర్వ సృష్టికి ఈవిడే మూల కారణం. ఎవరికైనా బాధ కలిగితే అమ్మ అంటాం, ఏదైనా దెబ్బ తగిలితే అమ్మ అంటాం. అంటే ఏంటన్నమాట, తల్లి అలాగా ఆ అమ్మ అని పిలవంగానే ఆవిడ రక్షిస్తుంది అని చెప్పేసి ఒక గట్టి నమ్మకం మనందరికీ. అందుకని చెప్పేసి కష్టం వచ్చినా సుఖం వచ్చినా కూడా తల్లినే తలుచుకోవాలి. ఆ తర్వాత రెండవ నామం శ్రీ మహారాజ్ఞి. మహారాజ్ఞి అంటే రాజ్ఞి అంటే రాణి. రాణి అంటే ఎవరు, రాజుగారు ఉంటారు కదా, రాణిగారు వారు రాజుగారు రాణిగారు ఇద్దరు కలిసి పరిపాలిస్తూ ఉంటారన్నమాట. ఈ సమస్త ప్రపంచాన్ని విశ్వాన్ని పరిపాలించే వాళ్ళని రాజు రాణి అంటారు. రాణి ఈవిడ మహారాణి, చాలా గొప్ప మహారాణి. అంటే రాణులందరికీ ఈవిడ రాణి అని అర్థం అన్నమాట. అటువంటి ఈవిడ రాణి, మహారాణి. ఎందుకు, ఈవిడ ప్రపంచానంతని పరిపాలిస్తుంది కాబట్టి ఈవిడ్ని మహారాణి అని అన్నారు. ఆ తర్వాత శ్రీమత్ సింహాసనేశ్వరి మూడవ నామం శ్రీమత్ సింహాసనేశ్వరి. అంటే రాజుగారు రాణిగారు ఉన్నారనగానే వాళ్ళకి ఒక ఆసనం కావాలి కదా, ఆ ఆసనాన్ని సింహాసనం అంటారు. సింహమే ఎందుకు ఆసనంగా ఉండాలి అని కనుక మనం ఆలోచించినట్టయితే, సింహాన్ని మృగాలన్నింటిలోకి రాజు అంటారు, మృగరాజు అంటారు సింహాన్ని. అలాగే అందుకని చెప్పేసి ఈయన కూడా ప్రజలందరినీ పరిపాలించే రాజుగారు రాణిగారు కాబట్టి వీరికి ఈ సింహం ఆకారంతో చేసినటువంటి ఆసనాన్ని తయారు చేసి ఉంచుతారు. ఈ సింహం ఇంకొక ఇక్కడ విధంగా కూడా చెప్పుకోవచ్చు. ఈ సింహం అధిష్ఠించి ఈవిడ మహిషాసురుడు అనేటువంటి రాక్షసుని సంహరించింది కాబట్టి ఆవిడికి సింహాసనేశ్వరి అనేటువంటి అర్థం కూడా వస్తుందన్నమాట. కాబట్టి ఈవిడి విధంగా సింహాసనం అధిష్ఠించి ఉంది అని చెప్పేసి సింహాసనేశ్వరి అంటారు. ఈ సింహాసనం ఎక్కడండి అంటే మన హృదయంలో వేసుకుంటే మన హృదయ సింహాసనంలోనే ఆ అమ్మవారు ఉంటుంది. కాబట్టి మనం పైన ఉన్నటువంటి సింహాసనాన్ని గురించి ఆలోచించకుండా మన హృదయంలో అమ్మవారికి ఒక సింహాసనాన్ని తయారు చేసుకొని ఆ అమ్మవారిని అక్కడ ఉండమని చెప్పేసి మనం ప్రార్థించాలి. ఇది మూడవ నామం. ఇక నాలుగవ నామం చిదగ్నికుండ సంభూత అనేది నాలుగవ నామం. చిదగ్ని అనేటువంటి అగ్నిగుండం నుంచి అంటే యజ్ఞగుండం నుంచి ఈవిడ ఉద్భవించింది అని అర్థం. అంటే ఏర్పడినటువంటి సంకల్పమే యజ్ఞకుండం అన్నమాట. పరతత్వం నుంచి ఏర్పడినటువంటి సంకల్పమే పెద్ద యజ్ఞకుండం. దాంట్లోంచే సృష్టి అంతా ఏర్పడుతూ ఉంటుంది. అలా సృష్టి వచ్చినప్పుడే చైతన్యం వస్తూ ఉంటుంది. ఆ యజ్ఞగుండం చిదగ్ని అనేటువంటి చైతన్యం అనేటువంటి అగ్నిగుండం నుంచి యజ్ఞగుండం నుంచి ఈవిడ ఉద్భవించింది అని చెప్తున్నారు. ఉద్భవించింది అంటే ఇదివరకు లేదా అని అర్థం కాదు. ఉద్భవించడం అంటే ఒక అవతారం తీసుకోవడం అన్నమాట. ఉన్నవాళ్ళే వేరే అవతారాన్ని తీసుకోవడాన్ని సంభూత అలాగా వచ్చింది ఆవిడ. దానిలో నుంచి ఆ చితగ్ని అనేటువంటి అగ్నిగుండంలోంచి వచ్చింది అని చెప్పేసి అర్థం. చిత్ అంటే హృదయం అని కూడా ఒక అర్థం ఉంది. అంటే మన యొక్క హృదయం అనేటువంటి మన హృదయంలో ఒక జ్యోతి ఉంటుంది. ఆ జ్యోతిలో కూడాను అమ్మవారు ఉద్భవిస్తూ ఉంటుంది. మనం ప్రార్థించాలే కానీ ఆ ప్రార్థనని విని అమ్మవారు అక్కడి నుంచి కూడా ఆవిడ ఉద్భవిస్తుంది. ఈ చిదగ్ని అనేది మోహాల్ని శోకాన్ని దహింపజేస్తుంది.
సమస్త ధర్మాల్ని ధరించి ఉంటుంది. అంటే ఇది చిదగ్నికుండ సంభూత అని అర్థం. ఆ తర్వాత చిదగ్నికుండ సంభూత అవంగానే తర్వాత పదం ఏమిటంటే, తర్వాత నామం ఏమిటంటే దేవకార్య సముజ్జత. దేవకార్య సముజ్జత అనేటువంటి నామం. ఈ దేవకార్య సముజ్జత అంటే ఆవిడ చిదగ్నికొండ నుంచి ఉద్భవించంగానే చిదగ్నికొండ నుంచి పైకి రాగానే ఆవిడ వెంటనే దేవతల కార్యాన్ని నిర్వర్తించడానికి సిద్ధమైపోయింది అంటున్నాడు. అంటే ఏంటన్నమాట, ఇప్పుడు మనం రాత్రి పడుకున్నాక పొద్దున లేస్తాం. లేచిన వెంటనే మంచి వాళ్ళందరూ గొప్ప వాళ్ళంతా ఏం చేస్తారు, ఆ రోజు చేసుకోవాల్సిన దైనందిన కార్యక్రమాల్లోకి వాళ్ళు వెంటనే ప్రవేశిస్తూ ఉంటారు. కొంతమంది ఏం చేస్తారు, ఊరుకుంటారు, అలాగా స్తబ్దుగా ఉంటారు, లేకపోతే మళ్ళీ నిద్రపోతారు, ఇలా చేస్తూ ఉంటారు. అలా కాకుండా ఆ తల్లి మనకి చెప్తున్నది ఏమిటంటే దేవకార్య సముచిత, ఇలా ఉద్భవించంగానే అలా పని మొదలుపెట్టాలి అని చెప్పేసి విషయాన్ని చెప్తోంది. దేవకార్య సముచిత ఏమిటండి ఈ దేవకార్యం అంటే, దేవతలందరూ అమ్మవారిని ప్రార్థించారు. దేనికోసం అని చెప్పేసి భండాసురుడు అనేటువంటి రాక్షసుడు, శుంభ నిశుంభులు అనేటువంటి రాక్షసులు, రక్తబీజుడు అనేటువంటి రాక్షసుడు, మహిషాసురుడు అనేటువంటి రాక్షసుడు, ఇలాగే ఎంతోమంది రాక్షసులు ఈ ప్రపంచంలో మంచి వాళ్ళందరినీ హింసిస్తున్నారు, అలాగే దేవతలను కూడా హింసిస్తున్నారు. కాబట్టి ఈ దేవతలందరూ కూడాను అమ్మవారిని ప్రార్థించి నువ్వు వచ్చి మమ్మల్ని అందరినీ రక్షించు అని చెప్పేసి చెప్పారనమాట. ఈ విధంగా అమ్మవారి ఆ దేవకార్యం కోసం అని చెప్పేసి ఆ చిదగ్నికొండ నుంచి ఉద్భవించంగానే దేవకార్యం నిర్వర్తించడానికి ఆవిడ సిద్ధమైపోయింది. అది మొదటి శ్లోకంలో ఉన్నటువంటి 5 పదాలకి 5 నామాలకి అర్థాలు తెలుసుకున్నాం కదా. ఇప్పుడు రెండో శ్లోకం చూద్దాం. ఉద్యద్భాను సహస్రాభ చతుర్బాహు సమన్విత రాగస్వరూప పాషాఢ్య క్రోధాకారాంకుశోజ్వల. ఇది రెండవ శ్లోకం మళ్ళీ ఇంకొకసారి చూద్దాం. ఉద్యద్భాను సహస్రాభ చతుర్బాహు సమన్విత రాగస్వరూప పాషాఢ్య క్రోధాకారాంకుశోజ్వల. ఈ రెండవ శ్లోకంలో మొదటి పాదంలో ఉద్యద్భాను సహస్రాభ చతుర్బాహు సమన్విత అని 2 నామాలు ఉన్నాయి. రెండవ పాదంలో రాగస్వరూప పాషాఢ్య క్రోధాకారాంకుశోజ్వల అని ఇంకొక 2 నామాలు ఉన్నాయి. మొత్తం ఈ రెండో శ్లోకంలో 4 నామాలు ఉన్నాయి. మొదటి శ్లోకంలో 5 నామాలు ఉంటే ఈ రెండో శ్లోకంలో 4 నామాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ ఒక్కొక్క నామానికి అర్థం దాని వివరాలు తెలుసుకుంటాం. ఉద్యద్భాను సహస్రాభ. ఉద్యద్భాను అంటే ఉద్యత్ అంటే ఉదయించేటప్పుడు, భాను అంటే సూర్యుడు, సహస్ర అంటే 1000. మామూలుగా 1000 సహస్రం అంటే 1000 అంటాం, కానీ అక్కడ అర్థం అనేకమైనవి అని. భా అంటే ప్రకాశిస్తుంది అంటే ఉద్యద్భాను సహస్రాభ అంటే అనేకమైనటువంటి సూర్యులు ఒక్కసారి ఉదయిస్తే ఎంత ప్రకాశం వస్తుందో అంత ప్రకాశంతో ఆ తల్లి ఉంది అని చెప్తున్నారు. సూర్యుడు ఉదయించే ముందు మనం చూసినట్టయితే ఈ ఆకాశం కానీ ఆ ప్రకృతి అంతా కూడాను ఒక విధమైన ఎరుపు రంగులోకి వెళ్ళిపోతుంది. సూర్యుడు ఉదయించగానే ఆ అరుణవర్ణం ఇంకా ఎక్కువైపోతుంది. ఇంకా ఎక్కువైపోయినట్టుంటే ఆ సూర్యకాంతి అంతా కూడాను, అదే ఒక సూర్యుడు ఉదయిస్తేనే ఎలా ఉంటే 1000 మంది సూర్యులు, అనేక మంది సూర్యులు ఉదయించారనుకోండి, అప్పుడు ఎలా ఉంటుంది? ఆ కాంతితోటి మొత్తం ప్రపంచమంతా అరుణవర్ణంతో, ఆ ఎర్రని కాంతితోటి, ఆ ఎరుపు రంగుతోటి నిండిపోతూ ఉంటుంది. అంటే ఏంటన్నమాట, ఈ అమ్మవారు, లలిత అమ్మవారు అటువంటి 1000 సూర్యుల కాంతితోటి, 1000 సూర్యుల కాంతి అరుణవర్ణంతో ఆవిడ మెరిసిపోతూ ఉంది అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట. అమ్మ ఎరుపు రంగులోనే ఎందుకుంది
అనేది ఒకసారి తెలుసుకుందాం. ఎర్రవర్ణం అనేది మనం అనుకున్నాం కదా, ఉద్యద్భాను సహస్రాభ, ఉదయించేటప్పుడు వచ్చేటువంటి కాంతి. అమ్మవారు కూడా ఇప్పుడే వచ్చింది కదా, అందుకని ఎర్రటి కాంతితోటి అమ్మవారు ఉంది. ఈ అమ్మవారి యొక్క ఎర్రతనం ఎందుకు అంటే, ఈ బ్రహ్మాండం అంతా వ్యాపించేటువంటి తేజస్సు అంతా కూడాను అలా ఎర్రగా ఉంటుందని అర్థం అన్నమాట. అంతేకాకుండా ఈ ఎర్రదనం పరాక్రమానికి, శక్తికి కూడా చిహ్నం. కాబట్టి ఉద్యద్భాను సహస్రాభ అనేటువంటి నామం అన్నమాట. ఆ తర్వాత రెండో నామం ఏంటి, ఈ తర్వాత నామం ఏంటి, చతుర్బాహు సమన్విత. ఆ అమ్మవారికి ఎలా ఉందిట, 4 చేతులు ధరించి ఉందిట. ఆ అమ్మవారు విగ్రహం వచ్చినప్పుడు ఎలా ఉంది, తల్లి చిదగ్నికుండం నుంచి పుట్టినప్పుడు ఎలా ఉంది, 4 చేతులతో పుట్టింది. ఈ 4 చేతులు దేనికండి చిహ్నాలు అంటే, బ్రహ్మ యొక్క 4 ముఖాలకి, 4 వేదాలకి, 4 స్థితులు అంటే 4 శక్తులు, 4 కాలాలు. 4 స్థితులు, 4 కాలాలు, 4 స్థితులు అంటే ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి. అలాగే 4 రకాలైనటువంటి శక్తులు, 4 కాలాలు అంటే వసంతం కాలం, గ్రీష్మకాలం, తర్వాత వర్షాకాలం, శీతాకాలం. ఇలాగా ఈ 4 కాలాలకి కూడా చిహ్నం. అంతేకాకుండా మనం కిందటి భాగంలో తెలుసుకున్నాము, ఈ మనకి మాట బయటికి రావాలి అంటే 4 ఉంటాయి అని చెప్పేసి, పరాపశ్యంతి మధ్యమ వైఖరి అని చెప్పేసి. అలాగే ఈ వాక్కు బయటకు వచ్చేటువంటి స్థితులు కూడా ఈ 4 అన్నమాట. పరాపశ్యంతి, అలాగే వీటన్నిటికీ చిహ్నంగా ఆవిడ అలా ఉంది. అంతేకాకుండా ఈవిడ ఆదిశక్తి, ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి కూడా పేర్కొంటారు. కాబట్టి 4 రకాల శక్తులు ఉన్నాయి. కాబట్టి ఈ 4 రకాల శక్తుల కోసమని 4 చేతులు. అదే వైష్ణవ సాంప్రదాయంలో అయినట్టయితే వాసుదేవ, సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధ అని 4 పేర్లు చెప్పుకుంటూ ఉంటారు. అలాగే ఈ 4ంటికి కూడా ఆవిడ చిహ్నం అన్నమాట. అలాగే యుగాలు 4: కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం. ఈ 4 యుగాలకి కూడాను ఆవిడే చిహ్నము. అలాగా ఈ తల్లి ఇలా వీటన్నిటికీ చిహ్నంగా 4 బాహులను ధరించి ఉందన్నమాట. అంతేకాకుండా మానవులకి 4 రకాల స్థితులు ఉంటాయి: బాల్యం, యవ్వరం, కౌమారం, వార్ధక్యం అని. అలాగే ఈ బ్రహ్మచర్యం, గార్హస్థ్యం, వానప్రస్థం, సన్యాసం అనేటువంటి ఆశ్రమాలు, ఇవి 4. అలాగే జాగ్రత్త, స్వప్న, సుషుప్తి, తురీయావస్థ అనేటువంటి ఈ నిద్రలో ఉండేటువంటి ఈ 4 స్థితులు. ఇవన్నీ కూడాను వీటన్నిటికీ చిహ్నంగా అమ్మవారు చతుర్బాహు సమన్విత, 4 బాహువులతోటి బయటికి వచ్చిందనమాట, ఉద్భవించింది అని అర్థం. ఆ తర్వాత నామం రాగస్వరూప పాషాఢ్య. రాగస్వరూప పాషాఢ్య అంటే ఏంటనమాట, రాగం అనేటువంటి రూపంతో ఉన్నటువంటి పాశాన్ని ధరించి ఉన్నది అర్థం. అంటే అమ్మవారి సృష్టి కార్యక్రమంలో అత్యంత ప్రతిభావంతమైనది అనురాగం అనేటువంటి పాశం. ఈ పాశమే లేకపోతే అసలు సృష్టి లేదు. తల్లికి పిల్ల మీద ప్రేమ ఉండాలన్నా, పిల్లకి తల్లి మీద అనురాగం ఉండాలన్నా, ఏది ఉండాలన్నా ఈ అనురాగం ఉండి తీరాలి. ఈ అనురాగం ఉంటేనే సృష్టి కానీ ఈ జీవిక కానీ నడుస్తుంది. దీనివల్లే ఈ శక్తి కోరికగా పనిచేసి జీవితాన్ని అల్లుకుంటూ ఉంటుంది. అంతేకాకుండా ఈ అనురాగం అనేది సృష్టి నిర్మాణానికి, వ్యక్తిగత జీవన నిర్మాణానికి కూడా పునాది రాయిలాగా ఉంటుంది. అసలు కోరిక ఉండకూడదు అనుకోవడం తప్పు. కోరిక ఉండాలి, కానీ ఆ కోరిక ఎటువంటి కోరిక ఉండాలి, ఆ అనురాగం ఎటువంటిదై ఉండాలి, ధర్మంతో కూడినటువంటి అనురాగం ఉండాలి. అంటే ధర్మబద్ధమైనటువంటి అనురాగం ఉండాలి. ఎట్లా ఇప్పుడు ఈ ధర్మం ఉండాలి అని చెప్పి అనుకున్నాం కదా, కోరిక చెడ్డది అనుకోకూడదు. ఏం కోరుకోవాలో తెలియాలి, ఎటువంటిది కోరుకోవాలో తెలియాలి. డబ్బు పాపిష్టిది అంటారు, కానీ అది లేకపోతే ఎవడు ఏమి పని చేయలేడు, ఎందుకో కొరగాడు. డబ్బు లేనివాడు దుబ్బుకైనా కొరగాడు అంటారు. గడ్డి కూడా పనికిరాడు అని అర్థం అన్నమాట. యాక్చువల్గా ఈ డబ్బు ఖచ్చితంగా ఉండి తీరాలి. ఆ ఉంటేనే అతనికి శోభ, వైభవం కూడా ఉంటుంది. ఈ డబ్బు
2 రకాలు. అగ్గిపుల్ల ఎలా అయితే పొయ్యి వెలిగించుకోవచ్చో, కొంపను తగలబెట్టచ్చో, అలాగే ఈ దెబ్బతోటి కూడాను మంచి పనులు చేయొచ్చు, చెడు పనులు చేయొచ్చు. చెడు పనులు చేసేవాడు, ఆ డబ్బుతోటి చెడు పనులు చేసేవాడు భ్రష్టుడైపోతాడు. మంచి పని చేసేవాడు గొప్పవాడవుతాడు. అలా మంచి పని చేయడం అంటే ఏంటనమాట, ఉన్నదాన్ని సద్వినియోగం చేసుకుంటూ దాన ధర్మాలు చేసి 10 మందిని మంచి పనులు చేయడం, ఇవన్నీ ఈ డబ్బుతోటి సాధ్యమవుతుంది. కాబట్టి ఈ అనురాగం 2 రకాలు. ఒకటి, ఎప్పుడైతే ఈ అనురాగం బాగా ఎక్కువైపోతుందో అప్పుడు మనకి ఒకరికి బంధం పెరిగిపోతుందన్నమాట. ఆ బంధం బాగా పెరిగిపోయినప్పుడు కొన్ని చాలా ఇబ్బందులు వస్తూ ఉంటాయి. ఆ ఇబ్బందుల్ని దాటించడం కోసం అనే అమ్మవారు ఏం చేస్తుందంటే, ఆ రాగస్వరూపమైనటువంటి ఆ పాశాన్ని పట్టుకొని ఆ రాగాన్ని తొలగిస్తూ ఉంటుంది. మనుషుల్లో ఉన్నటువంటి తొలగిస్తుంది. ఎప్పుడైతే ఈ రాగస్వరూపాన్ని బంధనాన్ని తొలగిస్తుందో అప్పుడు అది మోక్షం వైపు తీసుకెళ్తుంది అని చెప్పేసి తెలుసుకోవాలన్నమాట. రాగస్వరూప పాశాఢ్య. ఆ తర్వాత నామం క్రోధాకారాంకుశోజ్వల. క్రోధ ఆకార అంకుశ ఉజ్వల. అంటే క్రోధం అనేటువంటి గుణానికి ఆకారం దాల్చినట్టుగా ఆ దేవి యొక్క అంకుశం ఉంటుంది. క్రోధం ఉండకూడదు అంటారు. క్రోధం ఉండకూడదు, నిజమే. క్రోధం ఒక్కొక్కప్పుడు అవసరం. ఆ క్రోధం ఎప్పుడు అవసరం? ఇప్పుడు రాక్షసులను సంహరించాలంటే కోపం రాకపోతే రాక్షసులను ఎలా సంహరిస్తుంది అమ్మవారు? సంహరించలేదు కదా. కాబట్టి అటువంటప్పుడు ఈ క్రోధగుణం ఉన్నటువంటి అంకుశాన్ని పట్టుకుని తప్పు పనులు చేసే వాళ్ళని అమ్మవారు శిక్షిస్తూ ఉంటారన్నమాట. ఇప్పుడు మదించిన ఏనుగు ఉంటుంది. ఆ మదించిన ఏనుగు ఎవరి మాట వింటుంది? ఎవరి మాట వినదు, ఎవరిని లెక్క చేయదు. అటువంటి దాన్ని ఆ మావటివాడు ఏం చేస్తాడు? ఒక అంకుశంతో దాని యొక్క మదాన్ని తగ్గిస్తాడు. దాన్ని సరైన మార్గంలో పెడుతూ ఉంటాడనమాట. అలాగే ఈ జీవుల్లో ఉండేటువంటి ఈ క్రోధాన్ని ఆ అంకుశం అనేటువంటి తన దగ్గర ఉన్నటువంటి అంకుశంతో ఆవిడ శిక్షించి రక్షిస్తూ ఉంటుందన్నమాట. మదం అంటే ఏమిటనమాట? కరుడు కట్టిన అజ్ఞానం. దాన్ని పటాపంచలు చేయడం కోసమని ఆయుధంగా ఈ అమ్మవారు అంకుశాన్ని ధరించి ఉంటుంది. ఇప్పుడు ఈ మహిషాసురుడిగా ఇప్పుడు ఈ అమ్మవారు వచ్చింది కదా ఆ రాక్షసులను సంహరించడానికి. ఆ మహిషాసురుడు కానీ, శుంభ నిశుంభులు కానీ, భండాసురుడు కానీ, వీళ్ళంతా కూడా బాగా వరగర్వంతో మదించి ఉన్నారన్నమాట. అటువంటి వాళ్ళందరినీ కూడాను ఈ అమ్మవారు ఈ అంకుశం అనేటువంటి ఆయుధంతో వాళ్ళందరినీ శిక్షించి వాళ్ళ యొక్క మదాన్ని హరించి వాళ్ళకి మోక్షాన్ని కలిగిస్తుందన్నమాట. జీవులలో రాగం ఎలా ఉండాలో అలాగే క్రోధం కూడా ఉండాలి. కాబట్టి కానీ ఏది కూడాను శృతి మించకూడదు. శృతి మించినప్పుడు ఆ రాగాన్ని తగ్గించడం కోసం అని చెప్పేసి పాశాన్ని, ఈ క్రోధాన్ని తగ్గించడం కోసం అని చెప్పేసి అంకుశాన్ని అమ్మవారు ఉపయోగిస్తూ ఉంటారు. ఈ 2 ఆయుధాలతోటి అమ్మవారు ఉజ్వలంగా మెరుస్తూ ఉంది, ఉజ్వలమైనటువంటి కాంతితోటి ఉంది అని అర్థం. ఈ భాగంలో ఇంతవరకు తెలుసుకున్నాం. వచ్చే భాగంలో మరికొన్ని శ్లోకాలు, మరికొన్ని నామాలు తెలుసుకుందాం. అంతవరకు సెలవు. హరి ఓం సత్. ఓం ఏతత్సర్వం శ్రీ లలితా పరమేశ్వరి చరణారవిందార్పణమస్తు. ఓం యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవి నారాయణే నమోస్తుతే. విసర్గబిందుమాత్రాణి పదపాదాక్షరాణి చ న్యూనాని చ అతిరిక్తాని క్షమస్వ పరమేశ్వరి. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యజ్జత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. శ్రీమన్నారాయణాయేతి సమర్పయామి. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. శ్రీయః కాంతాయ కళ్యాణనిధయే నిధయేర్ధినాం. శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తితనూజాయ సార్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే
శ్రీగిరీశాయ దేవాయ మల్లినాథాయ మంగళం. ఓం ఏతత్సర్వం శ్రీ ఉమామహేశ్వర శ్రీ లలిత పరమేశ్వరి చరణారవిందార్పణమస్తు.